శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ మీరు ఎంతమంది విన్నారో తెలియదు కానీ మేము రవితేజ అని ఒక హైదరాబాద్ ఆల్రౌండర్తో ఒక ఎపిసోడ్ చేసాము, ఒక ఇంటర్వ్యూ చేసాము. యాక్చువల్గా అది మేము మొత్తం రికార్డింగ్ 2 గంటలు వచ్చిందనమాట. 2 పార్ట్లుగా రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసిన తర్వాత మాకు ఛాన్సెస్ దొరకలే అనమాట అసలు. తర్వాత అంతా కంటిన్యూస్గా ఆస్ట్రేలియా సిరీస్, అక్కడ జరిగిన విశేషాలు మామూలుగా లేకుండా, తర్వాత ఇమీడియట్ ఇంగ్లాండ్ సిరీస్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఐపీఎల్ వచ్చేసింది. ఫార్చునేట్లీ బికాజ్ ఐపీఎల్ సస్పెండ్ అవడం వల్ల కొంచెం టైం ఫ్రేమ్ దొరికింది మధ్యలో. సో ఇప్పుడు ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ మేము రిలీజ్ చేస్తున్నాం ఇది. సో ఎవరైనా ఫస్ట్ పార్ట్ వినకుంటే ఫస్ట్ అది వినండి మీరు. ఈ షో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం, అది ఫస్ట్ పార్ట్కి లింక్ కూడా ఇస్తాము. సో ఈ పార్ట్లో మోస్ట్లీ మనం మాట్లాడేది డొమెస్టిక్ క్రికెట్ ఇండియాలో ఎట్లా ఉంటుంది, ఎలా ఆడతారు, సో ఎలా ట్రావెల్ చేస్తాయి టీమ్స్, సో ఎలా నీకు ప్లేయర్స్ మధ్యలో నీకు ఎలాంటి బ్యాటిల్స్ జరుగుతాయి, ఇట్లాంటి వాటి గురించి బాగా మాట్లాడుకున్నాం అనమాట. సో బేసిక్గా మేము ఈ ఎపిసోడ్ యాక్చువల్గా అయితే రంజీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఓ ప్రీకర్సర్గా రిలీజ్ చేద్దాం అనుకున్నాము. కానీ చూస్తే పోయినాడు రంజీ సీజన్ అవ్వలేదు. ఈ ఇయర్ అయినా అవుతుందా అనుకుంటే అసలు ఈ ఇయర్ కూడా లేదు అసలు. రవితేజ కూడా ఒక ఇండియాలో ఉన్న 100 కొద్దీ ఉన్న రంజీ క్రికెటర్స్ లానే రంజీ ట్రోఫీ మీద కానీ డొమెస్టిక్ సీజన్ మీద కానీ డిపెండెంట్. ఈ కోవిడ్ వల్ల మరి ఈ సంవత్సరం మరి ఆడతారో లేదో తెలియదు అనమాట. సో కానీ ఒక రంజీ ట్రోఫీ యొక్క ఇంపార్టెన్స్ గురించి, అక్కడ జరిగే సీరియస్ క్రికెట్ గురించి, ఒక ఆల్రౌండర్ ఎంతైతే ఎఫర్ట్ పెట్టాలో తను బెన్ స్టోక్స్ లాంటి గొప్ప ప్లేయర్ అవ్వాలంటే, ఇట్లాంటి చాలా కబుర్లు ఉన్నాయి. సో డోంట్ మిస్ దిస్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాము. ఓకే, ఇప్పుడు రంజీ ట్రోఫీ టాక్ మీద ఉన్నాం కాబట్టి అసలు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ కి ఇప్పుడు రైవల్స్ అంటే ఏంది? ఇప్పుడు నీకు అఫ్ కోర్స్ న్యాచురల్ గా ఆంధ్ర టీమ్ తో నీకు బాగా రైవల్ ఉంటది. ఆంధ్ర కాకుండా నీకు ఎవరితో నీకు హైదరాబాద్ వాళ్ళు అంటారు ఫీల్ అవుతారు, అదే ఈ మ్యాచ్ గెలవాలరా మేమని. కొట్లాట్లానే అయ్యే మ్యాచెస్ ఏంటి? కర్ణాటక అంటే ఎప్పుడు పడదు మనకి, చాలా గొడవలు అవుతాయి. ఒకసారి ఒక T20 మ్యాచ్ లో లైవ్ మ్యాచ్ అవుతుంది, రాయుడు అన్న క్యాప్టెన్ ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ ఇట్లా 4 కొట్టాడు. మన మేదీ హసన్ ఫీల్డర్ ఉండే, ఆయన రోప్ కాళ్ళకి తగిలింది. ఆ రోప్ కాళ్ళకి తగలగానే అప్పుడు లైవ్ మ్యాచ్ అది టీవీలో చూపించారు, కానీ అక్కడ ఎంపైర్కి ఎవరు సిగ్నల్ ఇవ్వలేదు. సో ఎంపైర్ 2 runs తీసుకున్నాడు. సో ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత వినయ్ కుమార్ క్యాప్టెన్ ఉండే, అయినా ఇన్నింగ్ స్టార్ట్ అయితే 2 runs యాడ్ చేయమని ఫైట్ చేశాడు మ్యాచ్ లో. అయితే రాయుడు అనేది అది ఫీలింగ్ లో ఎప్పుడు అయిపోయింది, ఆ 2 runs ఇప్పుడు ఎందుకు, అప్పుడు ఎంపైర్ తీసుకోలే, కానీ అది మాటికి టీవీలో చూపిస్తుంది అనమాట స్టార్ స్పోర్ట్స్ లో. సో వినయ్ కుమార్ నేను ఇప్పుడు 2 runs యాడ్ చేస్తాను, బౌలింగ్ చేస్తాను, లేకపోతే ఇయ్యను అని అన్నాడు. ఎంపైర్ 2 runs కదా, సరే మ్యాచ్ చూసుకుందాం అన్నాడు. మేము ఆ మ్యాచ్ 2 runs ఓడిపోయినాం. రాయుడు అన్న చాలా సీరియస్ అయ్యాడు, చాలా గొడవ అయింది మాకు వాళ్ళకి. సో ఎప్పుడన్నా మేము వాళ్ళతో ఆడినప్పుడు కానీ ఎప్పుడు నెక్ టు నెక్ ఉంటది, అండ్ ఎప్పుడు చాలా రైవల్రీ లాగా ఉంటది కర్ణాటకతో ఆడడం. కానీ మీరు చెప్పినట్టు చేస్తుంది ఆంధ్రాతో ఎప్పుడు ఉంటది. కానీ కర్ణాటక అనేది మనకి చాలా సార్లు టైట్ క్లోజ్ మ్యాచెస్ వచ్చాయి. సో ఆ క్లోజ్ మ్యాచెస్ వల్ల మనకి ఎప్పుడు ఆ వదపుతో ఎప్పుడు నెక్ టు నెక్ ఆ కోపం, ఆ కసి ఉంటది అన్నమాట. అసలు నువ్వు చెప్పిన మ్యాచ్ నాకు గుర్తుంది రవితేజ, ఆ మ్యాచ్ నేను చూసినట్టు కూడా గుర్తుంది నాకు. ఆ మ్యాచ్ వైజాగ్ లో, అవునవును, చాలా క్లోజ్ మార్జిన్ అది. సో నిజమే, అంటే కర్ణాటకతో ఆడినప్పుడు ఆ హెల్దీ రైవలరీ అని ఉంటుంది. కానీ నేను ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏం అబ్జర్వ్ చేశానంటే, నువ్వు ఆడిన ఫస్ట్ డెబ్యూ మ్యాచ్లో ఆల్మోస్ట్ అందరు బ్యాట్స్మెన్ కన్సిడర్ చేసుకుంటే మినిమం 20 balls ఆడిన వాళ్ళని ఒక్కరు కూడా స్ట్రైక్ రేట్ 60-70 దగ్గరలో ఆగిపోయినాయి. నీది చూస్తే 110 ఉంది. సో అంటే ఇందాక అన్నావు కదా నువ్వు, లైక్ నీ అప్రోచ్ అంతా కూడా ఎప్పుడు చాలా ఫియర్లెస్ గా అట్లా త్వరగా 30-40 కొట్టేస్తా అట్లా ఉండేదని చెప్పి. సో ఈ గేమ్ లో నువ్వు ఎప్పుడు రియలైజ్ అయ్యావు నువ్వు, ఓకే నేను ఓన్లీ కంప్లీట్ డాషర్ గానే కాదు, కొంచెం కంట్రోల్డ్ ఇన్నింగ్స్ ఆడాలి అనేటట్టు నువ్వు ఎప్పుడు రియలైజ్ అయ్యావు? నాదేమంటే ఎప్పుడు నేను 50s కొట్టేవాడిని. నేను ఎప్పుడంటే అనుకునేవాడిని చిన్నప్పుడు 50s కొడితే అంటే చిన్నప్పుడు ఆ టైంలో అప్పుడు పేపర్లో పేరు రావడమే గొప్ప ఉండే. 35 కొట్టగానే పేపర్లో పేరు వచ్చేది, దానికే జనరల్ గా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు లూజ్ షాట్ అయిపోతుండే. బట్ నేను ఎప్పుడు అర్థమైంది అంటే సిచ్యువేషన్ బట్టి ఆడడం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో అలాగే నేను ఎప్పుడైతే సిచ్యువేషన్ బట్టి ఆడడం స్టార్ట్ చేశాను అంటే, నా గేమ్ కాకుండా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి ఏం అవసరం. సో నా బ్యాటింగ్ ఎట్లుంటుంది అంటే ఫేజెస్ ఉంటుంది, అంటే ఒక థింకింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎట్లా అంటే ఓకే
ఇప్పుడు గోల్ ఏంటి అంటే సిచ్యువేషన్ ఏంటి, మనకి ఎన్ని రన్స్ కావాలి, ఎన్ని ఓవర్స్లో, సో ఇంత ఏ ఏ ఓవర్కి ఎంత రన్స్ కావాలి, ఈ ఓవర్కి నా స్కోరింగ్ షాట్స్ ఏంటి. సో ఎప్పుడైనా సిచ్యువేషన్ అర్థం చేసుకోగలను అప్పటి నుంచి నేను మ్యాచెస్ నాకు తెలియకుండానే సింగిల్ హ్యాండ్గా గెలిపించాను. ఇప్పుడు హిమాచల్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ నా లైఫ్లో. ఆ హిమాచల్ మ్యాచ్, ఆ మ్యాచ్ ఒక మ్యాచ్ మెల్లగా నేను ఎట్లా అంటే గేమ్ డెవలప్ చేస్తాను. 4 డే అంటే ఉత్తి కొట్టడమే కాదు, కొన్నిసార్లు ఒక డే మొత్తం ఆడి ఒక వికెట్ పడకుండా చూడాలి. సో అట్లా కూడా ఆడడం సో అట్లా అలా నాకు ఎప్పుడైతే సిచ్యువేషన్కి చాలా మంది యంగ్స్టర్స్ ఏమైపోతుందంటే వాళ్ళ ఫ్లోలో వాళ్ళు ఆడేస్తారు. చిన్నప్పుడు మనకు తెలియదు, మనం పోగానే 4 6 కొట్టాలనుకుంటాం, కానీ మనకు స్కోర్ బోర్డ్ సంబంధం ఉండదు. బట్ ఒక్కసారి మనం స్కోర్ బోర్డ్ చూసే సిచ్యువేషన్లో ఈ షాట్ అవసరం లేదు అని అంటే అప్పుడు ఆటోమేటిక్గా మన గేమ్ మారిపోతుంది. సిచ్యువేషన్ ఎవ్రీ ఫార్మాట్ కి, ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ అయిందనుకో వికెట్ పడింది, ఇప్పుడు ఇంకో వికెట్ పడనీయలేము, సో కొంచెం సేపు మెల్లగా ఆడాలి. సో ఆబ్వియస్గా ఆటోమేటిక్గా మనం మెల్లగా ఆడతాం. కానీ ఇప్పుడు వన్ డే మ్యాచ్ ఉంది, టెస్ట్లోనే డిక్లేర్ చేయాలి, కొంచెం ఫాస్ట్ ఆడాలి. లేకపోతే ఒక టీం బ్యాక్ ఫుట్ పైన ఉంది, వికెట్ బాగుంది, ఆ బౌలర్స్ తలపైన ఎక్కించకుండా కొంచెం అప్పుడు ఫాస్ట్ ఆడాలి. సో మనం సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఆడడమే క్రికెట్. మీరు ధోని కానీ కోహ్లీ కానీ ఎప్పుడైనా చూడండి. బట్ ఒక్కటి నేను చెప్తానంటే స్ట్రైక్ రేట్ ఎప్పుడన్నా 60+ ఉండాలి రంజీలో. ఎందుకంటే దట్ మీన్స్ వీఆర్ డామినేటింగ్. అంటే తప్పు అన్నాను, కానీ నా దృష్టిలో మనం రంజీ ట్రోఫీని డామినేట్ చేస్తేనే ఇండియా ఆడతాం. మనం రంజీ ట్రోఫీ మనకి పెద్ద లెవెల్ ఆడితే మనం ముందుకు వెళ్ళలేం. సో మన అది ఒకటి ఎప్పుడు ఉండాలి. సో ఎప్పుడు బౌలర్ క్రికెట్ పెద్ద క్రికెట్లో ఒకటే, ఎవరైతే అందరు స్కిల్ సెట్స్ ఏముంటుంది పెద్ద లెవెల్, ఎవరైతే ప్రెషర్లో ఉంటారో వాళ్ళే మిస్టేక్ చేస్తారు. సో నా గేమ్ ఎప్పుడు మారింది, నేను ఎప్పుడు 100 కొట్టడం స్టార్ట్ చేశానంటే ఇప్పుడు సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఆడినాను, అప్పుడు నా గేమ్ కానీ అన్ని కానీ మారింది ఆడ. సో 100s గురించి చెప్తున్నావు కదా రవి, అసలు నీ మెయిడ్ ఇన్ ఫస్ట్ క్లాస్ 100 ఆ మెమరీ గురించి చెప్పి, దీని గురించి నువ్వు చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్ చేసి ఉంటావు పక్కా. సో ఆ రోజు ఆ మ్యాచ్, ఆ సిచ్యువేషన్, ఆ ఇన్నింగ్స్, సో కమాన్ టేక్ ఇట్ అవే. నాకు ఎట్లా అంటే ఎప్పుడన్నా టీమ్ ట్రబుల్లో ఉన్నప్పుడే మంచిగా అంటే ఆ లోపల నుంచి ఆ ఫేర్లెస్. ఆ రోజు ఢిల్లీతో ఆడుతున్నాం, మేము 265 అయిపోయినాం, 6 అయిపోయినాం. నేను నా ఫ్రెండ్ మిలియన్ చిన్నప్పటి నుంచి చాలా పార్ట్నర్షిప్ చేసాము. అంటే మేము చిన్నప్పుడు అండర్ 11 అండర్ 13 నుంచి వేరే వేరే టోర్నమెంట్స్ లో మాకు చాలా పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. అట్లా నాకు ఆ టైంలో వాడు ఉండే పార్ట్నర్షిప్ కి. సో ఆ రోజు మేము బ్యాక్ ఫుట్ ఢిల్లీ పెద్ద టీం, అందరు రిషబ్ పంత్, నితీష్ రాణా అందరూ ఉండే ఆ రోజు వాళ్ళ ఢిల్లీ టీంలో. సో ఆ రోజు అనుకున్నాను, అంటే మన టీం డౌన్ లో ఉంది, ఇదే మన ఛాన్స్, ఇప్పుడు ఆడాలి మంచిగా అని. నా ఫ్రెండ్ మిలియన్ ఉండే కాబట్టి ఆ ర్యాపో చాలా సెట్ అయింది ఆ రోజు. వాటితో బ్యాటింగ్ ఆడడం కానీ, ఆ చిన్న చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం కానీ. ఒక్కసారి 50 అవ్వగానే చెప్తూనే ఉండే టీం కోసం ఆడాలి, గెలిపియాలి, మ్యాచ్ గెలిపియాలి. ఈ మ్యాచ్ సీజన్ ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ ఉండే సీజన్ది. దాని ముందు మ్యాచ్ నేను డ్రాప్ అయ్యాను అనుకుంటా, చెన్నైలో డ్రాప్ అయ్యాను. సో నాకు అప్పుడు చాలా బాధ ఉండే, మళ్ళీ డ్రాప్ అవ్వద్దు ఇంకెప్పుడు. సో ఆ రోజు నాకు ఇట్లా నెక్ పైన ఉండే స్వాడ్ కొట్టకపోయి ఉంటే నేను టీం నుంచి బయటగా మళ్ళీ డ్రాప్ చేసేవాళ్ళు. సో ఆ మ్యాచ్ చాలా గట్స్ తో అనుకున్న, సిచ్యువేషన్ కూడా పర్ఫెక్ట్ ఉండే. సో ఇప్పుడు నేను టీం సిచ్యువేషన్ తీసుకొస్తే బాగుంటుందని ఆ రోజు ఆడడం చాలా మెమరబుల్ ఉండే. ఆ రోజు డెబ్యూ మెయిన్ సెంచరీ మీరు అన్నట్టే చిన్నప్పటి నుంచి మనకి ఇప్పుడు ఉండదు, రంజీలో 100 కొట్టాలి. లేకపోతే ఎందుకంటే ఫర్ ఎనీ ఇన్ ఇండియా, బయట క్రికెట్ లో ఫస్ట్ క్లాస్ ఆడినది కొంచెం తక్కువనే, బట్ మన ఇండియా కంట్రీలో మనం క్రికెట్ ఆడడానికి తెలుస్తుంది రంజీ వాల్యూ అంటే ఏందో. డేస్ T20 వన్ డే అన్నంత ఫరక్ ఉన్న ఒక రంజీ ట్రోఫీ ఆడడం అనేది మనకి చిన్నప్పటి నుంచి చూస్తాం, మళ్ళీ మ్యాచ్ రంజీ మ్యాచ్ అయితే కొంచెం చూసేవాళ్ళం. సో ఆ మ్యాచ్ 100 కొట్టడం చాలా సంతోషంగా ఉండే నాకు. ప్లస్ ఇంకా టీం ని గెలిపించడం, మళ్ళీ నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వడం. ఆ రోజు టీం మళ్ళీ భోగిన 2 వికెట్ తీసాను ఆ మ్యాచ్, ఢిల్లీ మ్యాచ్. సో ఆ లీడ్ తీయడం, నా 100 runs తో లీడ్ ఇంకా మాకు కొంచెం పెరిగింది. సో అది చాలా మెమరబుల్ ఉండే. ఓకే. సో యాక్చువల్లీ అదే నువ్వు అన్నట్టుగా, నువ్వు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇట్లా ఒకసారి డ్రాప్ చేయడం, మళ్ళీ టీంలోకి ఇంక్లూడ్ చేయడం, మళ్ళీ కొన్ని టీంలో స్ట్రాటజీస్ కాంబినేషన్స్ వల్ల మళ్ళీ డ్రాప్ చేయడం, ఇవన్నీ కూడా సాధారణంగా ఏ క్రికెటర్కైనా, ఏ లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడే వాళ్ళకైనా, ఫస్ట్ క్లాస్ అయినా ఇంటర్నేషనల్ అయినా, ఇట్లా టీంలో కొంచెం ఉండడం, మళ్ళీ మిస్ అవ్వడం, ఇవన్నీ కూడా, ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నువ్వు అవన్నీ హ్యాండిల్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? అంటే ఫస్ట్లో కొంచెం ఫ్రస్ట్రేటింగ్ అనిపించి ఉండొచ్చు ఆ టీంలోంచి డ్రాప్ అయిన తర్వాత, కానీ ఈ కన్సిస్టెన్సీ మైండ్లో, ఓకే టీంలో మనం ఉన్నా లేకపోయినా మన స్పిరిట్ మాత్రం సేమ్గా ఉండాలి, ఈ రకమైనటువంటి మైండ్ సెట్ ఎప్పటి నుంచి డెవలప్ చేసుకున్నాం? అంటే నాకు ఒక్కటే అనిపించేది, ఎప్పుడు ఫెయిలియర్స్ నుంచి మనం అనుకుంటాం, డ్రాప్ అయినప్పటి నుంచి డిప్రెస్ అయ్యే కన్నా మనం చాలా నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ మీరు అనుకుంటే చాలా ఎనర్జీ వాడచ్చు.
మీరు డ్రాప్ అయితే మీరు అడగచ్చు ఎందుకు మనం డ్రాప్ అయ్యాం. సో మీకు తెలుస్తుంది ఒక క్లియర్ పిక్చర్, ఒక ఇది 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 నెక్స్ట్ టైం ఆడినప్పుడు. ఇంకా యాక్చువల్లీ నన్ను అడిగితే ఎంత చిన్న ఏజ్ లో ఎంత ఫెయిలియర్స్ చూస్తే అంత స్ట్రాంగ్ అవుతాడు మనిషి. అండ్ యాజ్ అ క్రికెటర్ యూ హ్యావ్ టు సీ ఆల్ దట్. నాకు ఎస్పెషల్లీ నేను డ్రాప్ అయిన ప్రతిసారి నెక్స్ట్ మ్యాచ్ నేను ఢిల్లీ మ్యాచ్, నేను చెన్నై మ్యాచ్ డ్రాప్ చేశారు, ఢిల్లీ మ్యాచ్ నేను మ్యాచ్ 100 కొట్టాను. పంజాబ్ మ్యాచ్ ముందు నేను బెంగాల్ మ్యాచ్ లో డ్రాప్ అయ్యాను లాస్ట్ లాస్ట్ బిఫోర్ సీజన్. ఆ సీజన్ అన్బిలీవబుల్, నా బెస్ట్ బౌలింగ్ స్పెల్ ఉండే అది. ఇట్లా మొత్తం లైవ్ మ్యాచ్ ఉండే స్టార్ స్పోర్ట్స్ లో. అండ్ వాళ్ళు 270 3 for 3 మందీప్ సింగ్, గుల్కిరత్ మాన్, శుభ్మన్ గిల్ వీళ్ళందరూ ఆడుతున్నారు. వాళ్ళు కొట్టాల్సింది 27 runs అంతే. వాళ్ళకి 8 వికెట్స్ ఉండే, 7 వికెట్స్ ఉండే. అక్కడి నుంచి 5 వికెట్స్ తీసాను. సో దట్ వాజ్ అన్బిలీవబుల్. సో అది ఆ కోపం కానీ ఆ గట్స్ కానీ ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ పర్ఫామ్ చేయడానికి నా డ్రాప్ అనేది చాలా యూస్ఫుల్ ఉండే. చాలా మీకు 2 ways ఉంటుంది. మీరు డ్రాప్ ఎలా తీసుకుంటారు. పాజిటివ్గా తీసుకుంటే ఓకే ఇది నాకు ఇది పడట్లేదు, సో మనం ఇది వర్క్ చేయాలి, బ్యాటింగ్లో ఇది వర్క్ చేయాలి, బౌలింగ్లో ఇది చేయాలి. అది పాజిటివ్గా తీసుకొని డ్రాప్ అయిన గ్యాప్లో ఇంకా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉండాలి. లేదా డ్రాప్ అయ్యాము మనం ఎట్లా, అయ్యో మనం టీంని తీసేస్తారు, అయిపోయింది ఇంకా మనం ముందుకు వెళ్ళలేము అని అనుకుంటే ఇంకా మీరు అక్కడనే ఉండిపోతారు, అక్కడనే స్టక్ అయిపోతారు. డ్రాప్ అయినా మనం టీంని ఎంకరేజ్ చేయాలి, హ్యాపీ పాజిటివిటీని ఇవ్వాలి, మనం కూడా కష్టపడాలి, మన ఛాన్స్ కూడా వస్తుంది. మీరు చూస్తే యాషెస్ లో మార్కస్ లబుషేన్ అన్ని మ్యాచ్లు డ్రాప్ ఉండే ఫస్ట్ నుంచి. వాడు టూర్ ముందే అది తెలిసి వాడు డ్రాప్ అని. బట్ యాషెస్ డాక్యుమెంట్ లో చూస్తే వాడు అందరికీ హెల్ప్ చేయడము, స్టీవ్ స్మిత్ బ్యాట్లు గ్రిప్ చేయడము, అందరికి కాఫీ చేసి ఇవ్వడము. అప్పుడు ఇంజూర్డ్ అయినప్పుడు స్టీవ్ స్మిత్ లేస్తే వీడు వెళ్ళి 50 కొట్టిండు. అక్కడి నుంచి లైఫే మారిపోయింది. సో వాడికి ఆ పాజిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాజిటివిటీ అనేది ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు టు అట్రాక్ట్ అండ్ ఇట్స్ ఆల్సో రిఫ్లెక్ట్స్ మన వే ఆఫ్ దాంట్లో. సో డ్రాప్ కానీ మన ఫెయిలియర్స్ కానీ 0 కొట్టినా 5 కొట్టినా ఎట్లా మనం దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని చాలా ఇంపార్టెంట్. దాంతో మనం ఫీల్ అయ్యి అక్కడంటే మనం అక్కడనే స్టక్ అయిపోతాం. మన ముందు మళ్ళీ 2-3 ప్లేయర్స్ అట్లా వెళ్ళిపోతారు. సో మనం ఏదన్నా చిన్ పైన పెట్టి యూ షుడ్ ఆల్వేస్ టేక్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంతే. అసలు టీమ్ సెలక్షన్స్ గురించి చాలా మంచిగా వివరించావు రవి. అసలు అది చాలా చాలా మందికి ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది. అసలు చాలా ప్లేయర్స్ కొంతమంది ఓపెన్ గా కూడా చెప్తారు. అసలు అది అది ఎంత మంచిగా హ్యాండిల్ చేసి ముందుకెళ్తామని అదే ప్రాబ్లీ క్రికెటర్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజరుద్దీన్, నువ్వు ఆయనతో రీసెంట్ గా నీ సోషల్ మీడియాలో చూసినట్టు గుర్తు. తనతో మంచిగా ఏవో తన బ్యాటింగ్ టిప్స్ మరి ఏమో మరి నీతో పాటు మంచి టైం స్పెండ్ చేస్తుండే. సో నీకు సో హౌ వాజ్ ఇట్ అంటే నీకు అజరుద్దీన్ తో మాట్లాడడం కానీ ఆయనతో కలిసి ఉండడం కానీ అసలు ప్లేయర్స్ తో ఆయన ఇంటరాక్షన్ కానీ దాని గురించి చెప్పు ఏమన్నా. అజరుద్దీన్ సార్ చాలా మంచి వ్యక్తి. ఎట్లా అంటే అందరిని ఎంకరేజ్ చేస్తాడు. సో ఆయనకు నాకు రిలేషన్షిప్ ఏంటంటే నన్ను ఆల్రెడీ రంజీ ముందు ఒక ప్రాబబుల్ మ్యాచ్ అయింది అనమాట, సెలెక్షన్ మ్యాచ్. ఆ మ్యాచ్ లో నేను 100 కొట్టాను, 130 కొట్టాను, సమ్ 8 6s ఆర్ 4 4s. సో అదే మ్యాచ్ చూసి వచ్చాడు, ఇంత మంచిగా ఆడుతున్నావు, సన్ రైజర్స్ ఆడొచ్చు, నీ బ్యాటింగ్ చాలా బాగుంది, నీ బౌలింగ్ కూడా బాగుంది, లాస్ట్ T20 వన్డేస్ నాకు అంత ఎక్కువ ఛాన్సెస్ రాలే, సో నీకు కంపల్సరీ వస్తుంది, నాకు ఎందుకో ఇక్కడ నుంచి నువ్వు ఒక్క ప్లేయర్ ఆడొచ్చు అనిపిస్తుంది ముందుకి పెద్ద లెవెల్లో, నాకు చాలా ఇష్టం ఉండేది. సో నా బ్యాటింగ్ కానీ నేను జిమ్ఖానాలో బౌలింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా అజరుద్దీన్ సార్ వస్తుండే. సో ఆయనకు నేను ఆల్రౌండర్స్ అని చాలా ఇష్టం ఉండే. నాకు ఆయనకి ఎందుకంటే చిన్నప్పటి ఫీల్డింగ్ ఇష్టం. సో అజరుద్దీన్ సార్ ఎప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తారు, ఎట్లా అంటే కంపల్సరీ ఏదన్నా 2 way మనం కంపల్సరీ టీమ్కి హెల్ప్ చేయాల్సిందే, ఐదర్ బ్యాటింగ్ బౌలింగ్ ఆర్ బ్యాట్స్మెన్ ఫీల్డింగ్ ఆర్ బ్యాటింగ్ బౌలింగ్. ఫీల్డింగ్ ఉంటే బాగుంటుంది, బట్ 2 way షుడ్ కాంట్రిబ్యూట్. నాకు ఆల్రౌండర్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఫొటోస్ అనేది మా నెట్స్కి కేరళ మ్యాచ్కి ముందు వచ్చాడు. సో ఆ మ్యాచ్ రోజు నా బ్యాట్తోనే ఆడాను నెట్స్లో కొంచెం బ్యాటింగ్ అన్నప్పుడు బ్యాట్ బాగుంది. సో అప్పుడు చెప్తుండే రేపు మ్యాచ్లో. సో నాకు ఎట్లా అంటే నేను ప్రాబుల్ 100 కొట్టాను లాస్ట్ ఇయర్ 8 మ్యాచెస్లో 3 man of the matches. ఫస్ట్ టైం టీం వేసినప్పుడు లేకుండే టీంలో లేను. అదే తర్వాత ప్రాక్టీస్లో మళ్ళీ చూసినప్పుడు అదే లేదు అది మిస్ కంపెనీ ఏదో అయింది, నాకు తెలిసి నీ బ్యాటింగ్ చాలా బాగుంటుంది, నేను చూసాను 100 కూడా కొట్టావు, నువ్వు ఏయో టెస్ట్ కూడా ఫస్ట్ వచ్చావు, నీకు నేను ఛాన్స్ ఇప్పిస్తాను, నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతావు అని ఆయన పర్సనల్గా డిసప్పాయింట్ అప్పటికి నాకు చాలా మంది మీడియా వాళ్ళు కాల్ చేస్తారు, అంటే వై ఆర్ యూ నాట్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఇంజూర్డా లేకపోతే ఫిట్టా. ఎవరితో ఏం రెస్పాన్స్ సైడ్ నువ్వు హెచ్సిఏ కూడా ఎవరి గురించి ఇట్లా వెనుక కూడా మాట్లాడకుండా బాగా హ్యాండిల్ చేసావు అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ ఇట్. అండ్
అసలు కనుక్కొని చెప్తాను. నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతావు, మంచిగా ఆడని. ఆ కేరళ మ్యాచ్ కి ముందు మనం 2 మ్యాచ్లు అవుట్ ఓడిపోయాం హైదరాబాద్. సో ఆ మ్యాచ్ లో నేను మళ్ళీ 41 కొట్టి సుమంత్ కుల్లా 100 కొట్టాను. కానీ మనం 34-5 చాలా డీప్ లో ఉండే. ఆ మ్యాచ్ నేను వచ్చి ఫాస్ట్ ఆడి కొంచెం ఆ ప్రెషర్ ని తీసేసి ఒక 80-90 రన్స్ సుమంత్ కుల్లాతో పార్ట్నర్షిప్ చేసేసరికి వాళ్ళు బ్యాక్ ఫుట్ లో వెళ్ళినారు. అక్కడి సుమంత్ కుల్లా ఒక 50 రన్స్ కొట్టి 100 కొట్టాడు. సో అక్కడి నుంచి మనం ఒక టార్గెట్ చేసి మన బౌలింగ్ లో నేను జగత్ సక్సేనా రాబిన్ ఒక వికెట్ తీశాను. సో మనం 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం లీడ్ వచ్చింది హైదరాబాద్ లో. అప్పుడు నేను ఆడిన మ్యాచ్ చాలా ఇష్టం. అంటే ఇట్లా ఛాన్స్ ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆయన లాస్ట్ ఉన్న పంజాబ్ మ్యాచ్ ఒక లైవ్ మ్యాచ్ చూసాడు ఆన్లైన్, అప్పుడు కూడా అప్రిషియేట్ చేశాడు. సో ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. ఐ ఆల్వేస్ వాంట్స్ క్రికెట్ ఫస్ట్ అంటాడు. సో అది అది నా పరిచయం సార్ తో. సో ఇట్ వాస్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు నువ్వు చెప్తున్నావు కదా, నేను లాస్ట్ ఇయర్ గుర్తు నీ కెరియర్ చూస్తున్నప్పుడు, నేను స్కోర్ చూస్తున్నప్పుడు ప్రతిసారి కొలాప్స్ అవుతుంది. నువ్వు కొంచెం ఒక్కోసారి సందీప్ తో అయినా లేకపోతే సుమంత్ తో అయినా అట్లానే, లేకపోతే జావేద్ అలీతో ఎవరితో అయినా మీరు రెస్క్యూ చేస్తారు. రెస్క్యూ ఎఫర్ట్స్ లో పక్కా నీ పేరు ఉంటుంది. నువ్వు మినిమం 30 ఎంతో కొడతావు. టీమ్ టోటల్ ని కొంచెం పైకి తీసుకెళ్తారు. అసలు ఇదంతా చూస్తే లాస్ట్ ఇయర్ నేను ప్రమోట్ కూడా చేసిన కదా బ్యాటింగ్ లో 2 డౌన్. అవునవును. ఇప్పుడు మరి వచ్చే సీజన్ లో మరి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నువ్వైతే నువ్వు కైండ్ ఆఫ్ ఇంకా బౌలింగ్ ఆల్రౌండర్ గానే చూస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ లో 100% టాప్ ఆర్డర్. లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ తర్వాత ఈ ఇయర్ ఆబ్వియస్ గా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ప్లస్ మన బౌలింగ్ లా చూస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాను చాలా మ్యాచ్ల్లో. ఆంధ్ర మ్యాచ్ మేము ఓడిపోతున్న మ్యాచ్ అది. సెకండ్ ఇన్నింగ్స్ ఉండేది, లాస్ట్ డే ఉండే. మేము లంచ్ కన్నా ముందు 1 hour లో మేము 8 వికెట్స్ పడిపోయాం. అవి 100 for 8 ఉన్నాం మేము, 80 for 8. సో అప్పుడు నేను రవి కిరణ్ బ్యాట్స్మెన్ ఉండే. సో అప్పుడు ఆంధ్ర వాళ్ళు లంచ్ కూడా చేయలేదు. వాళ్ళు లంచ్ ఇట్లా అడిగే పెట్టండి వచ్చేస్తాం 5 minutes లో అంటే, అప్పుడు నాకు చాలా బాగా చేసి చాలా కోపంతో నేను రవి కిరణ్ మొత్తం ఒక సెషన్ మొత్తం వికెట్ పడకుండా ఆడాము. రవి కిరణ్ 0-5 బ్యాటింగ్, నేను 80 runs బ్యాటింగ్. ఆంధ్రతో లాస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లాస్ట్ టీకే ముందు అవుట్ అయ్యాడు. బట్ అట్లా మళ్ళీ బెంగాల్ తో ఒక మ్యాచ్ 70 కొట్టాను. సో అట్లా చాలా మ్యాచెస్ మంచిగా ఆడాం. మన విదర్భతో లాస్ట్ మ్యాచ్ 47 వల్ల మంచి అటాక్ ఉండే. సో అట్లా మనం ఆడిన మ్యాచెస్ ఆడినాం కానీ. సో ఇయర్ నో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మెయిన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ప్లస్ బౌలర్. అది నాకు కావాల్సింది చాలా ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత అట్లా. బట్ ఇప్పుడనే కాదు, లాస్ట్ కూడా నాకు ఇంపార్టెంట్ చాలా ఫేవరెట్ మ్యాచ్ ఒకటి ఉండే హిమాచల్ ప్రదేశ్ తో. సో ఆ మ్యాచ్ కూడా మేము బాగా ఆడాం. నేను రవి కిరణ్ లాస్ట్ ఫాస్ట్ బౌలర్ నాకు సపోర్ట్ ఇచ్చాడు. అండ్ దట్ వాజ్ ద బెస్ట్ మ్యాచ్. అది కూడా బాగుండేది. సూపర్ 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 మెమరీస్ చెప్పావు. అది ఆంధ్ర టీమ్ తో వాళ్ళు ఆన్ ఫీల్డ్ స్ప్లిట్ చేశారా ఇట్లా ఫుడ్ రెడీ అవుతుంది పదా అని. వాళ్ళ ఫుడ్ తినలేదు. మేము మ్యాచ్ కి బ్యాటింగ్ తో అన్నారు, మేము వచ్చేస్తాం 5 minutes లో రెడీ పెట్టండి ఫుడ్ అన్నాడు. కానీ వాళ్ళని ఇంకొక 2 hours నించోబెట్టాం గ్రౌండ్ లో. 3 hours వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. సో ఇప్పుడు ఇది ఒకటి మూమెంట్ అన్నావు. నీ ఫేవరెట్ స్లెడ్జింగ్ నువ్వు చేస్తావా లేకపోతే నిన్ను చేస్తారా? అసలు నీ 3 year కెరియర్ లో చెప్పు నీ మోస్ట్ ఫన్నీయెస్ట్ స్లెడ్జింగ్ మూమెంట్. ఫన్నీయెస్ట్ అంటే చాలా స్లెడ్జింగ్ చేస్తాను. నాకు స్లెడ్జింగ్ అనేది ఇష్టం. నాకు అంటే గంగూలీ శిష్యుడివి నువ్వు, గంగూలీ శిష్యుడివి అనమాట నిజంగానే. నాకు ఎప్పుడైతే స్లెడ్జింగ్ చేస్తానో నా గేమ్ చాలా పైకి వెళ్తుంది అనమాట. సో అందరితో రిషి ధవన్ తో, శ్రీవస్ గోస్వామితో, మనోజ్ తివారీతో, రాబిన్ ఉత్తపాతో ఎప్పుడు స్లెడ్జింగ్ అనేది ఉంటుండే. కానీ నా బెస్ట్ స్లెడ్జింగ్ మూమెంట్ అంటే హిమాచల్ ప్రదేశ్ తో మేము 200 for 8 మాకు 280 runs కొడితే మేము మ్యాచ్ విన్ అవుతాం. రవి కిరణ్ 10 బ్యాట్స్మెన్ అయితే నేను గ్రౌండ్ బయట నెక్స్ట్ ప్యాడప్, అప్పుడు వికెట్స్ పడకముందు ప్యాడప్ అయ్యే ముందే వాళ్ళు నన్ను స్లెడ్జింగ్ చేస్తుండే రిషి ధవన్ వాళ్ళు, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు. సో నేను లోపలికి వస్తున్నా అప్పుడు చూద్దామని. సో నేను లోపలికి వచ్చిన తర్వాత నేను 75 బ్యాటింగ్, రవి కిరణ్ 0 బ్యాటింగ్, ఇంకా 5 runs కావాలి. అట్లాంటి మ్యాచ్ అది. రవి లాస్ట్ 2 balls ఇస్తున్నాను, నేను ఆడుతున్నాను, 4లు కొడుతున్నాను, మళ్ళీ 2 balls రవి కిరణ్ ఇస్తున్నాను. ఇంటెన్స్ మ్యాచ్. ఆ మ్యాచ్ లో నాకు రిషి ధవన్ కి గొడవ అయింది. సో చాలా పెద్ద ఇష్యూ అయింది. వాళ్ళకి వికెట్ పడట్లేదు. వాళ్ళు ఆ మ్యాచ్ లీడ్ తీసి ఫుల్ వచ్చేసరికి మ్యాచ్ రెఫరీ మా టీమ్ ని వాళ్ళ టీం 2 hours ఆపేసి ఫుల్ నా మ్యాచ్ కి 50% కట్ చేశారు. అతని మ్యాచ్ కూడా 50% కట్ చేశారు. సో
సో బట్ దట్ వాస్ ద బెస్ట్ మ్యాచ్ అండ్ బెస్ట్ స్లెడ్జింగ్ ఆ మ్యాచ్ అయింది హిమాచల్ తో. సో అది చాలా అది ఫనీ ఉండే. సో సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ నేను ఏదో స్లెడ్జింగ్ అని ఒక మాట అంటే అన్నాడు, అది ఇప్పటికే 50% పోయిందిరా బాబు, ఇంకో 50% కూడా పోగొట్టు తాగింది, స్లెడ్జింగ్ వద్దు ఏమొద్దు, మనం ఫ్రెండ్స్ అయిపోదామని చెప్పిండు. సో అది చాలా ఫన్నీగా ఉండే. సో రవితేజ, నాకు తెలిసి నీ కెరియర్ లో ఏదో ఒక మ్యాచ్ పర్లేదు, నాకు మ్యాచ్ ఫీజు ఏం రాకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని ఉండుంటే నాకు తెలిసి నీకు పర్ఫెక్ట్ సిచ్యువేషన్ జరిగింది. ఒకే మ్యాచ్ లో నువ్వు బెన్ స్టోక్స్ లాంటి ఇన్నింగ్స్ ఆడడం, అండ్ అలాంటి మ్యాచ్ లో నాకు తెలిసి మ్యాచ్ ఫీజ్ అనేది నిన్ను లీస్ట్ బోదర్ చేసి ఉంటుంది. ఎందుకంటే నువ్వు టీమ్ అవును. కి ఒక మ్యాజికల్ నాక్ ఆడావు కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి అది నిన్ను పెద్దగా ఎఫెక్ట్ చేసి ఉండదు. కానీ సాధారణంగా ఇప్పుడు లైక్ రంజీ కానీ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ అంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా పిచ్ మీద కొంచెం సీమర్స్ కి కొంచెం అసిస్టెన్స్ ఉంటే కొంచెం త్వరగా 3-4 వికెట్స్ పడడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో నీ కెరీర్ ని ఇప్పటి వరకు బ్రీఫ్ కెరీర్ ని చూస్తే యూ లుక్ లైక్ ది క్రైసిస్ మ్యాన్ ఫర్ హైదరాబాద్. సో సాధారణంగా ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఆడే ప్లేయర్స్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాకి సాధారణంగా ఆ రోల్ ఎక్కువ శాతం అప్పుడప్పుడు అజింక్య, అంతకుముందు వివిఎస్ లక్ష్మణ్ సార్, ద్రావిడ్ సార్ వీళ్ళందరూ ఆడేవారు ఆ రోలు. బట్ ఇప్పుడు మోస్ట్లీ రహానే, లైక్ ఇంకా అప్పుడప్పుడు కోహ్లీ కూడా రెస్క్యూ యాక్ట్ చేస్తాడు. సో సాధారణంగా టీము అంత ఎర్లీగా ఫస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ లోనే ఫస్ట్ సెషన్ లోనే 4-5 వికెట్స్ అలా కోల్పోయినప్పుడు అలాంటి టైంలో బ్యాటింగ్ వెళ్ళినప్పుడు ఒక బ్యాటింగ్ మైండ్ సెట్ ఎలా ఉంటది, ఏదైనా ఫియర్స్ ఏమైనా ఉంటాయా యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా? అంటే నాకు కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్ ఇష్టం అన్న. నాకేంటంటే ఎప్పుడన్నా ఇట్లా ప్రెజర్ సిచ్యువేషన్ లో ఎప్పుడు పర్ఫామ్ చేస్తాను నేను. నాకు ఆ ఇన్బిల్ట్ అనేది వస్తుంది కదా మన లోపల నుంచి, ఈ మ్యాచ్ చేద్దాం రా, ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా ఉంది కదా. 5 వికెట్స్ పడిపోయి ఉంటది, నువ్వు అవుట్ అయిపోతే ఇంకా టీం ఆల్ అవుట్ అయిపోతుంది. సో ఆ టైంలో నాకు ఎప్పుడు ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ అవుట్ అయిపోతాను నేను. ఇప్పుడు నేను ఈ ఇయర్ నేను ఎస్పెషల్లీ వర్క్ చేసేది మొత్తం అనేది దీనిపైనే. సిచ్యువేషన్ ఈజీగా ఉన్నప్పుడు ఆ 5 వికెట్స్ ఉండే ప్రెషర్ తో నేను ఎలా బ్యాటింగ్ ఆడగలుగుతాను అనేది. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల 5 వికెట్స్ పడిపోయాయి అన్నప్పుడు నేను బాగా ఆడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు, డూ ఆర్ డై. సో అట్లాంటప్పుడు నేను ఎప్పుడు బాగా ఆడుతున్నా. బట్ ఇప్పుడు 100 ఫర్ నో లాస్ ఉంది, 300 ఫర్ 5 ఉన్నాము, అప్పుడు నేను అవుట్ అయిపోతున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు ఏ ఛాలెంజ్ లేదు. సో నేను అనలైజ్ చేసింది అంటే నా మైండ్ సెట్ కి ఎప్పుడైతే టీం కష్టంలో ఉన్నప్పుడు నేను బాగా ఆడతాను. సో మంచిగా ఆడినప్పుడు ఎప్పుడన్నా అట్లా ఆ 5 వికెట్స్ వల్లనే నేను ఆడాలనే రూల్ లేకుండా ఈ సిచ్యువేషన్ లో కూడా, టఫ్ సిచ్యువేషన్ లో కూడా అదే లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్, అదే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తో ఆడడం ఇయర్ నా ఛాలెంజ్. కానీ వికెట్స్ కొన్నిసార్లు అట్లా ఎవ్రీ మ్యాచ్ అవ్వదు ఆబ్వియస్ గా 5 వికెట్స్ అట్లా డౌన్ అవ్వడం. బట్ ఆబ్వియస్ గా వికెట్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కొంచెం గ్రీన్ ఉంటుంది, సో ఫాస్ట్ బాల్ బ్యాట్స్మెన్స్ కూడా అట్లా ఒక్కసారి అవుట్ అయితే లైన్ గా కొన్ని మూడు, ఒక బౌలర్ కి బాగా పడితే 3-4 వికెట్స్ వస్తాయి. బట్ నాకు ఎప్పుడు ఇష్టం, నాకు ఎప్పుడైతే టీం డౌన్ ఉంటుందో ఐ ఆల్వేస్ అప్ టు ద ఛాలెంజ్. ఎట్లా అంటే ఇప్పుడు బ్యాటింగ్ లో కానీ 5 వికెట్స్ పడిన ప్రతిసారి నేను ఎప్పుడన్నా 5-6-7 పడినా కూడా ఎప్పుడన్నా బాగా ఆడతాం. సో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మనకు వస్తుంది. అందరూ అవుట్ అయిపోయి ఇప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నావు, ఇప్పుడు టీం ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడ వేరే వాళ్ళకి కూడా చెప్పినప్పుడు నాతో వచ్చిన టేలెంటర్ కానీ, సిరాజ్ కానీ, రవికిరణ్ కానీ, మేధీ హసన్ కానీ, నెక్స్ట్ బ్యాట్స్మెన్ అయితే వస్తారో వాళ్ళకి మనం చెప్పినప్పుడు అదొక రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. సో అది నాకు చాలా, కొంతమందికి ఎట్లా అంటే ఈ సిచ్యువేషన్ లో మంచిగా ఆడతారు, వాళ్ళకి అది వర్క్ అవుతుంది. బట్ ఐ ఫీల్ మనం ఎన్ని 100s కొట్టినా, ఎన్ని 5 వికెట్ వాళ్ళు తీసినా, ఇట్లా కరెంట్ సిచ్యువేషన్ లో కొట్టే 50లు 70-80లు ఈస్ బిగర్ దెన్ వాట్ 100s కానీ ఎంత డౌన్ కొట్టినా. సో ఐ షుడ్ బి లక్కీ అండ్ ఫార్చునేట్. నాకు ఈ యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్ ఉండేది. ఎప్పుడైతే టీం డౌన్ ఉన్నప్పుడు అప్పుడు నేను వచ్చి బాగా ఆడేవాడిని. సో అది ఓకే, సో రవితేజ, ఐ థింక్ ఇట్స్ సేఫ్ టు అజ్యూమ్ దట్ నేనైతే నీకు ఇప్పుడే ట్యాగ్ ఇచ్చేస్తున్నాను, యు ఆర్ ది క్రైసిస్ మ్యాన్ ఫర్ హైదరాబాద్. సో హోప్ఫుల్లీ ఆ ట్యాగ్ ని, ఆ రెస్పాన్సిబిలిటీని రెండు ఫుల్ఫిల్ చేస్తామనే పూర్తి నమ్మకం అయితే మాకుంది. కానీ సాధారణంగా నువ్వు చెప్పినట్టుగానే ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు అన్నట్టుగా టేలెండర్స్ తో కానీ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తో ఆడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే ఎస్పెషల్లీ బౌలర్స్ వాళ్ళతో, అంటే వివిఎస్ లక్ష్మణ్ సార్ అయితే అందులో సిద్ధహస్త లేకంగా చాలా సార్లు బౌలర్స్ మ్యాచ్లు గెలిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో బౌలర్స్ తో నీ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళని ఎట్లా నువ్వు యాంకర్ చేయగలవు ఇన్నింగ్స్ ని? నాకు ఇంకా నా టీమ్మేట్ రవికిరణ్ ఉన్నాడు, ఫాస్ట్ బౌలర్. ఆయన నంబర్ 10 వస్తాడు బ్యాటింగ్, 8 వికెట్స్ పడిన తర్వాత వస్తాడు. నేను ఆయన 3 మ్యాచెస్ ఇప్పటికే బెస్ట్ పార్ట్నర్షిప్ చేసాం. లాస్ట్ వికెట్ 8th వికెట్ లో
100 runs 90 runs అట్లా. నాదేముంటది అంటే ఒకటే చెప్తా, నీకు 2 balls ఇస్తాను నేను, 2 balls ఉత్తి స్టంప్ని కాపాడుకో, ఎల్బిడబ్ల్యూ బోల్డ్ అవ్వకుండా జస్ట్ బ్యాట్ పెట్టేసి నువ్వు బీట్ అయినా పర్లేదు మనకి. సో మనం కూడా ఇన్స్పైర్ మోటివేషన్ చేస్తాం, మనల్ని అట్లా ఫీల్డింగ్ చేయించారు, మన అట్లా రన్స్ కొట్టించారు, మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి. సో ఆ టాక్స్ ఆ సిచ్యువేషన్ చాలా హీటప్ అయి ఉంటుంది చాలా. నేను మేరీ హాసన్ అట్లా చాలా సార్లు కొన్ని మోటివేషనల్ వర్డ్స్ కానీ, ఇక్కడి నుంచి కొన్ని రోజులు ఆడదాము, మీకు 2 balls ఇస్తాను మీరు ఆడండి అన్నట్టు ఆడతాం. సో అక్కడి నుంచి ఈజీ అవుతుంది, అంటే అక్కడ ట్రస్ట్ అనేది వస్తుంది. ఒక 2 balls ఆడేసరికి మన టైలెండర్ కానీ మన లోవర్ పాటు మనం అరే అవును వాళ్ళే ఆడతాం, మనం ఇంకా ఆడొచ్చు, కమాన్ ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని ఒక ట్రస్ట్. సో మన కన్నా ఎక్కువ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. రవి కిరణ్ అసలు నెట్స్ లో బ్యాటింగ్ ఆడాడు, అట్లాంటి 2 balls కాన్ఫిడెంట్ గా ఆడితే నాకు ఇంకా కాన్ఫిడెంట్ వస్తుంది, ఇంకా ఆడదాం, కమాన్ కిర్రు, కమాన్ ఇంకా ఆడదాం, ఇంకా పార్ట్నర్షిప్ చేద్దాం, గెలిపిద్దాం మ్యాచ్ అట్లా. సో అది వాళ్ళు ఆడే 2 balls 3 balls కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఆడే మన ట్రస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది 2 వే, ఒక వే వన్ సైడ్ మనమే కాకుండా వాళ్ళు ఆడడం, వాళ్ళు ఇచ్చే స్టాండ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. వాళ్ళు ఆడిన 1-2 balls అయినా మనం ఆ స్టాండ్ తీసుకొని వాళ్ళు ఆడడం, ఎందుకంటే టైలెండర్స్ వాళ్ళు ఎప్పుడు బ్యాటింగ్ ఆడరు నెట్స్ లో, వాళ్ళకి ఎవరు బ్యాటింగ్ ఎక్కువ చేయరు. అట్లాంటిది మనం ఆ ట్రస్ట్ వాళ్ళు ఆడినప్పుడు మనం ఇంకా ఆడొచ్చు అనే ఒక నమ్మకంతో మనం ఇంకా ముందుకెళ్ళి ఇంకా బాగా ఆడతాం. అది ఓకే, ఇప్పుడు ఇది అలాంటి నువ్వు కైండ్ ఆఫ్ అయితే ఒక చిన్న లెవెల్ బెన్ స్టోక్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆడావు అనమాట. సో ఇప్పుడు బెన్ స్టోక్స్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు నీ లైన్ ఆఫ్ వర్క్ లో ఒక ఆల్రౌండర్ గా నీకు బెన్ స్టోక్స్ కంటే బెటర్ క్రికెటర్ ఇప్పుడు ప్లానెట్ మీద లేడు, అది మాత్రం అన్డిస్ప్యూటెడ్. సో నీకు బెన్ స్టోక్స్ అని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అసలు? అంటే తన వర్క్ ఎథిక్ అసలు ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, ఇప్పుడు తను బ్యాట్స్మెన్ బౌలర్ టెస్ట్ క్రికెట్ లో మెయిన్లీ రెండు, నీకు బ్యాట్స్మెన్ గా తన టీమ్ లో స్పాట్ ఉంటుంది, బౌలర్ గాను ఉంటుంది. ఇప్పుడు కొంచెం బ్యాటింగ్ ఎక్కువ అనిపిస్తుంది కానీ, సో అసలు ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ ఫిట్నెస్ కానీ మెయింటైన్ చేయడం అసలు ఎంత కష్టం అసలు? అది దానికోసం చేయాల్సిన వర్క్ డెడికేషన్ అసలు ఏమైనా ఉండగలదా, లేకపోతే అది కంప్లీట్ వైబర్త్ వచ్చిన స్కిల్ స్ట్రెంత్ అంటావా? బెన్ స్టోక్స్ ఆబ్వియస్ గా ఇప్పుడు గంగూలీ తర్వాత ఇప్పుడు నా కరెంట్ ఫేవరెట్ క్రికెటర్, అండ్ హీస్ లైక్ ద బెస్ట్, లైక్ ఆఫ్టర్ జాక్ క్యాలిస్ బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ కూడా చాలా గ్రేట్. ఎందుకు బెన్ స్టోక్స్ ఇష్టం అంటే, ఒక వరల్డ్ కప్ మ్యాచ్ బెన్ స్టోక్స్ ఓడగొడతాడు, 4 balls 18 runs ఉంటే 3 hits ఇచ్చేస్తాడు. చాలా మంది అట్లాంటి బౌలింగ్ తర్వాత కనిపించకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎట్లంటే మీకు మళ్ళీ కలిపి అట్లా క్రికెటర్స్ కొన్ని వరల్డ్ కప్ ఓడగొట్టిన ప్లేయర్స్ ఎప్పుడు మీకు కనిపించరు. అట్లాంటి నుంచి ఇట్లా బెన్ స్టోక్స్ గా రైజ్ అవ్వడం అంటే చాలా గ్రేట్. సో బెన్ స్టోక్స్ నేను చాలా దగ్గర నుంచి ఫాలో అవుతాను బెన్ స్టోక్స్ ని, ఎప్పుడు ఏం చేస్తుంది. బెన్ స్టోక్ వర్క్ అయితే చాలా బాగుంటాయి, ఆయన బౌలింగ్ రోజు కానీ, ఆయన బ్యాటింగ్ కానీ, ఆయన జిమ్నాటిక్స్ కానీ. ఆయన లాక్డౌన్ లో కూడా ఆయన పెట్టిన వీడియో చూస్తే ఎవ్రీ డే వితౌట్ వెయిట్స్ ఇంటి బయట యార్డ్ లో బౌలింగ్ వేయడం కానీ, మళ్ళీ ఇంట్లో అక్కడ యార్డ్ లో ఫీల్డింగ్ క్యాచెస్ తీసుకోవడం కానీ, ఆయన ఇంట్లో జిమ్ చేయడం కానీ, పుషప్ చేయడం కానీ, బాడీ వెయిట్ ఎక్కువ చేయడం, ఒక రీజన్ తో ఆయన బెన్ స్టోక్స్. ఇట్లా న్యాచురల్ అనేది ఏమి ఉండదు నన్ను అడిగితే, కొంచెం వరకు ఉండొచ్చేమో, బట్ సస్టైన్ అవ్వడానికి హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సో బెన్ స్టోక్స్ ఇస్ లైక్ ఇఫ్ యూ సీ ఈవెన్ బెన్ స్టోక్స్ ఈజీ సిచ్యువేషన్ ఎప్పుడు కొట్టాడు బెన్ స్టోక్స్, ఇట్లా క్రంచ్ టైంలో ఇట్లా 5 wickets ఉన్నప్పుడు అట్లా లోపల నుంచి వస్తుంది ఆయనకి. అట్లాంటి ఇన్నింగ్స్, ఆ యాషెస్ ఇన్నింగ్స్ మన రాజస్థాన్ రాయల్స్ లో కూడా 100 కొట్టినప్పుడు నేను మా అన్నకి చెప్పాను ఊరికే మ్యాచ్ చూస్తున్నప్పుడు, హార్దిక్ పాండే 60 కొట్టాడు ఆ మ్యాచ్, అన్న బెన్ స్టోక్స్ పక్కా కొడతాడు ఈ మ్యాచ్ అన్న. ఎట్లా నాకు ఆల్రౌండర్ కంపల్సరీ తెలుస్తుంది, ఇంకొకటి కొట్టినప్పుడు నేను కొట్టలేనా అనే ఫీలింగ్స్ ఆడతాడు, 100% కొడతాడు బెన్ స్టోక్స్ అని చెప్పాను. ఆ రోజు కూడా బెన్ స్టోక్స్ 100 కొట్టాడు. సో బెన్ స్టోక్ వర్క్ ఎథిక్స్ ఇస్ ఇంక్రెడిబుల్ టు బి ఫ్రాంక్. ఆ లెవెల్ ఆఫ్ అట్లా బౌలింగ్ 4 hours వేసి మళ్ళీ లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేసి మళ్ళీ ఆ 2 runs ఆపి మళ్ళీ ఓపెనింగ్ బ్యాటింగ్ వెళ్ళడం, అది ఇంక్రెడిబుల్. అండ్ వాళ్ళ బాడీ చాలా బాగా రికవర్ చేస్తారు, టేక్ కేర్ చేస్తారు. అందుకే వాళ్ళు ఒక రీజన్, వాళ్ళ స్లీప్ సైకిల్ కానీ, ఆ ఇంగ్లాండ్ కున్న గుడ్ టీమ్ ఉంటుంది, వాళ్ళ మసాజ్ కానీ, ఐస్ బాత్స్ కానీ, ఆయన స్ట్రెంగ్త్ కానీ, ఆయన ఎన్ని బాల్స్ చేయాలి. సో ఆయన కూడా ఈజీ కాదు, ఆయన కూడా రీసెంట్ లో చాలా టెస్ట్ మ్యాచెస్ వితౌట్ బౌలింగ్ ఆడాడు బెన్ స్టోక్స్ బికాస్ ఆఫ్ ఇంజురీ. బ్యాట్ అండ్ బౌలింగ్ ఈజ్ ఆల్వేస్ టఫ్ టు మేనేజ్. సో బట్ ఇఫ్ యూఆర్ లైక్ బెన్ స్టోక్స్ అట్లా మ్యాచ్లు గెలిపిస్తే ఆ ఫ్రీడమ్ ఎవరైనా ఇస్తారు, సార్ నువ్వు బౌలింగ్ ఎక్కువ కాదు బ్యాటింగ్ ఆడు. సో బికాస్ ఐ ఐఎమ్ నాట్ కంపేరింగ్ బెన్ స్టోక్స్, నేను కూడా లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ చాలా బాగా ఆడేసరికి లాస్ట్ మ్యాచ్ నాకు కొంచెం చిన్న నిగిల్ లాగా ఉండేది విదర్భ మ్యాచ్ లో. ఆ మ్యాచ్ నాకు వచ్చి బ్యాట్స్మెన్ లాగా ఆడిపించి సిరాజ్, రవికిరణ్, శ్రీమిలిని 3 bowlers ఆడిపించారు.
సో అట్లా లెవెల్ ఆఫ్ మనం ఆ వర్క్ ఎథిక్ ని మ్యాచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాంటి బెన్ స్టోక్స్ ని చేయడం అంటే ఇట్స్ నాట్ జోక్. బౌలింగ్ కానీ ఆయన బౌలింగ్ అని వేస్తాడు. ఆయన ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్ లో, మీరు చూడండి, బెన్ స్టోక్స్ ప్రిపేరింగ్ ఫర్ ఓడిఐ మ్యాచ్ అని. ఆయన ఫస్ట్ నెట్స్ లో వెళ్ళి 40 minutes సైడ్ ఆర్మ్ ఒక నాకింగ్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి 40 minutes బ్యాటింగ్ ఆడతాడు. మళ్ళీ 30 minutes రేంజ్ హిట్టింగ్, అక్కడే 1.5 hours. మళ్ళీ 40 minutes బౌలింగ్, మళ్ళీ 30 minutes ఫీల్డింగ్, మళ్ళీ 20 minutes ఇంటర్వ్యూ. అది ఆయన వర్క్ ఎథిక్ ఎవ్రీ మ్యాచ్ కి. అంటే ఇట్స్ నాట్ అ జోక్. అట్లా చేయడం అంటే జోక్. అందుకే ఆయన బెన్ స్టోక్స్. చాలా బాగా వివరించావు రవి అసలు. సో ఇప్పుడు బెన్ స్టోక్స్, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ ఇప్పుడు కైండ్ ఆఫ్ ఇప్పుడు ఈ పోయిన సీజన్ తో నువ్వు కైండ్ ఆఫ్ ముందు ఇదివరకు బౌలింగ్ ఆల్రౌండ్ ఉండేవాడు, నువ్వు బౌలర్, లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇప్పుడు కైండ్ ఆఫ్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు బెన్ స్టోక్స్ టెరిటరీ. అంటే అందు వినే శ్రోతలకు కూడా చెప్తున్నాము, మేమేం ప్రెజర్ పెట్టట్లేదు, తను కూడా ఒప్పుకుంటాడు. బెన్ స్టోక్స్ తో కంపేర్ ఎవరు చేయట్లేదు. కానీ నువ్వు ఆ రేంజ్ కి వెళ్తున్నావు కదా. కానీ ఇప్పుడు ఒక మూమెంట్ ఆఫ్ టైం వచ్చింది అనుకో, నీకు సడన్ గా నీకు ఫిట్నెస్ పరంగా కానీ ఎట్లయినా కానీ, అరే నాతో అయితలేదు ఇది అని అనిపిస్తే ఏం చూస్ చేసుకుంటూ? అట్లా ఉండవు కానీ ఐఎమ్ ఆల్వేస్ బ్యాట్స్మెన్. నాకు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైనా బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం, బ్యాటింగ్ చూస్ చేసుకుంటా. బట్ ఐ డోంట్ థింక్ సో నాకు అట్లా రాదు. ఎందుకంటే నేను చాలా ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిట్నెస్ ఫ్రమ్ 5 years. నేను ఒక కేక్ తినకనే, ఒక స్వీట్ తినకనే 3 years అవుతుంది. ఇప్పుడు ఒక కూల్ డ్రింక్ దాకా 8 years అవుతుంది. సో నేను ఇప్పటికీ బాగా రికవరీ కానీ ఫిట్నెస్ కానీ రోజు బాగా చేస్తాను. సో ఐ డోంట్ థింక్ సో. బట్ ఐ ఆల్వేస్, నాకు ఎట్లంటే స్టోక్స్ తో కంపీట్ చేయాలని ఇష్టం చాలా. ఒక మ్యాచ్ ఎప్పుడన్నా ఆడాలి దట్. ఎందుకంటే నాకు ఆల్రౌండర్ అంటే, ఐ డోంట్ వాంట్ బి కాల్డ్ బ్యాటింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్. ఐ వాంట్ పీపుల్ వెన్ దే సీ మీ చూసినప్పుడు బౌలింగ్ వేస్తే వీడు ఒక ఫాస్ట్ బౌలర్, బ్యాటింగ్ వేస్తే వీడు ఒక జెన్యూన్ బ్యాట్స్మెన్, చూసినప్పుడు జెన్యూన్ ఆల్రౌండర్ లైక్ జాక్ క్యాలిస్. అండ్ అది చాలా రేర్గా వస్తారు జాక్ క్యాలిస్ లాంటి వాళ్ళు, బెన్ స్టోక్స్. బట్ ఇఫ్ యూ సీ యాలన్ ఫ్లింటాఫ్ ఇస్ అ బౌలింగ్ ఆల్రౌండర్. సో బెన్ స్టోక్స్ 2 చేస్తాడు. అండ్ ఈవెన్ బెన్ స్టోక్స్ కూడా కొంచెం బ్యాటింగ్ ఆల్రౌండర్ అయ్యింది ఇప్పుడు. బట్ జాక్ క్యాలిస్ ఇస్ ద బెస్ట్. లైక్ క్రిస్ కేన్స్ అని ఒక ఆయన ఉండే న్యూజిలాండ్ లో. సో అట్లా వై కాంట్ వి బికమ్ జెన్యూన్ అని నాకు అనిపిస్తుంది. ఇన్ రోల్ దే కాల్ మీ లైక్ బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా మంచిగా ఆడతాడు. బట్ నౌ ఇఫ్ ఐ కీప్ స్కోరింగ్ బ్యాటింగ్ బౌలింగ్ చేస్తే దే విల్ మీ లైక్ జెన్యూన్ ఆల్రౌండర్. బోత్ రెండు ఈక్వల్ గా చేస్తాడు. దట్ ఈస్ మై టార్గెట్, టు బి కాల్డ్ యాజ్ జెన్యూన్. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఆల్రెడీ డిక్లేర్ చేశాడు కదా, తను ఆల్రెడీ ఇండైరెక్ట్ గా చెప్పేశాడు, నేను టెస్ట్ మ్యాచెస్ ఆడలేను, నా వల్ల కాదు, ఇంకా నేను కైండ్ ఆఫ్ ఇంకా వైట్ బాల్ క్రికెటర్ అని చెప్పేశాడు. మరి నౌ దట్ ఇన్ని డబ్బులు చూసేసరికి చాలా మందికి అనిపిస్తుంది, మొహమ్మద్ ఆమీర్ కానీ వాళ్ళకి ఎందుకు మనం ఇంకో ఫార్మాట్ అనవసరంగా ఆడడం, అన్ని 5 రోజులు ఆడడం. బట్ అది మన ప్యాషన్, డబ్బులు ఉన్నా లేకపోయినా. బట్ హార్దిక్ పాండ్యా యాక్షన్ కూడా కొంచెం బ్యాక్ పైన చాలా లోడ్ పడుతుంది. సో మేబీ ఇప్పుడు ఆయన యాక్షన్ మార్చుకొని ఇంకొంచెం బెటర్ బౌలింగ్ వేసి బ్యాటింగ్ ఇంకొంచెం టెక్నికల్ గా సౌండ్ అయితే ఆడొచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ హీ కాంట్ ప్లే, బట్ దట్స్ హిస్ చాయిస్. బికాస్ ఆయన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలని, నాకు ఇంకా ఎక్కువ రోజులు క్రికెట్ ఆడాలని. సో ఇట్స్ గుడ్. ఒక కదా మనకే వచ్చింది, నేను ఐ కెన్ ప్లే టెస్ట్ క్రికెట్ ఇఫ్ ఈస్ నాట్ దేర్, ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఇన్ రంజీ అండ్ డూ వెల్. సో ఇట్స్ గుడ్. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పావు రవితేజ. ఈ ఆల్రౌండర్ రోల్ అనేది ఏ ఫార్మాట్ లో అయినా చాలా ఛాలెంజింగ్ అండ్ అందులో నువ్వు చెప్పినట్టుగానే ఇంజురీస్ తో కొంచెం మేనేజ్ చేయడం కూడా అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇంకా మూవింగ్ ఆన్, ఈ యొక్క రంజీ కెరియర్ అండ్ T20 అన్నీ కూడా మనం ఒక నక్షల్లో పెట్టి, అసలు ఒక హైదరాబాద్ లో నువ్వు ఇప్పటి వరకు ఆడినప్పుడు సాధారణంగా మీ టీమ్ ఎన్వైరన్మెంట్, చాలా మందికి బయట నుంచి చూసే వాళ్ళకి అసలు ఈ టీమ్స్ ఇప్పుడు రంజీలో కానీ IPL లో కానీ అసలు ఎట్లా ఉంటుంది, డ్రెస్సింగ్ రూమ్ లో అసలు ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఈ రెగ్యులర్ ట్రావెల్స్ అన్ని కూడా క్రికెటర్స్ ఎలా చేస్తారు, ఇటువంటి చిన్న సందేహం ఉంటుంది అందరికి. సో దానిపైన డీటెయిల్ గా చెప్తావా? తప్పకుండా. అంటే అట్మాస్ఫియర్ రంజీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే సీనియర్స్ ఉంటారు, మన చిన్నప్పటి డ్రీమ్ ఉంటుంది. మీరైనా మన అందరు చిన్నప్పటి నుంచి ఆడేది ఫస్ట్ ఇండియా కన్నా ముందు మనం రంజీ ఆడాలి అని అనుకునే వాళ్ళం. సో IPL కన్నా ముందు పుట్టని వాళ్ళు, ఎస్పెషల్లీ కొంచెం 1990s 94 95
వర్క్ వాళ్ళు. సో ఇక్కడనే కాదు, ఎక్కడన్నా టీమ్ స్పోర్ట్ లో అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని టీమ్స్ లో బాండింగ్ ఉన్న టీమ్స్ కానీ, ఒకరినొకరు బ్యాక్ చేసుకునే టీమ్స్ కానీ అవే బాగా చేస్తాయి. మోర్ దెన్ ఇండిపెండెంట్ గా ఆడే టీమ్స్ ఎప్పుడు బాగా చేయదు, బికాస్ ఇట్స్ టీమ్ స్పోర్ట్. బట్ చాలా జాలీగా ఉంటుంది. అందరం ఒక హోటల్లో కలిసి ఉండడం కానీ, ఒకటే ఫ్లైట్స్ లో ట్రావెల్ చేయడం, ఒకటే బస్ లో ట్రావెల్ చేయడం కానీ, ఆ మ్యాచ్ కి ముందు అందరూ కలిసి ఫుట్బాల్ ఆడడం కానీ, ఒకరినొకరు సపోర్ట్ చేయడము, ఒక ఫ్యామిలీ లాగా అయిపోతుంది. ఎందుకంటే లాంగ్ సీజన్ లైక్ రంజీ ట్రోఫీ ఒక 7-8 months కలిసి ఆడడం కానీ, ఇంటర్నేషనల్ లో చూస్తే 3-4 years 5-6 years కలిసి ఆడతారు. సో మెల్లమెల్లగా మోర్ దెన్ క్రికెట్ అది ఒక ఫ్యామిలీ లాగా అయిపోతుంది. ఎందుకంటే మీరు పొద్దున్న లెగ్గానే మన ఫ్రెండ్స్ ఫేస్ అయ్యి చూస్తారు, మనతో పాటు ఉన్న రూమ్మేట్స్ కానీ, మనం గ్రౌండ్కి వెళ్తే వాళ్ళే, మళ్ళీ హోటల్కి వస్తే వాళ్ళే, మళ్ళీ వేరే టూర్కి వెళ్తే అదే ఫ్లైట్ లో కూడా వాళ్ళే. సో అదొక ఎమోషనల్ బాండింగ్ అనేది అవుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ టు బీ ఇన్, వెదర్ బీ ఇట్ రంజీ ఆర్ ఇంటర్నేషనల్. బట్ ఎస్పెషలీ టీమ్ స్పోర్ట్ కాబట్టి మనం ఎప్పుడైనా బాగా ఆడినప్పుడు మన ఫ్రెండ్స్ తో సపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండివిజువల్ స్పోర్ట్స్ లో టెన్నిస్ లాంటి దాంట్లో మీరు మంచిగా ఆడకపోతే మీకు అసలు ఎవరు ఉండరు. ఎందుకంటే మీరు మా లాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి స్పోర్టే ఉంటాం. మేము క్యాంప్ కి స్కూల్ కి ఎక్కువ వెళ్ళలేదు, కాలేజ్ కి ఎక్కువ పోలేదు. మాకు బయట ఫ్రెండ్స్ అనేది వాళ్ళు ఎవరు ఉండరు. సో టు ఈవెన్ షేర్ సంథింగ్ మా క్రికెట్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఇట్స్ వెరీ గుడ్ టు లైక్ టు బి లక్కీ టు బీ ఇన్ టీమ్ స్పోర్ట్. ఎందుకంటే మీకు ఎప్పుడన్నా మీతో పాటు చుట్టూ 10 మంది ఉంటారు, అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్ ఎస్పెషల్లీ. బట్ మన హైదరాబాద్ వచ్చేసరికి మనం మంచిగా ఆడలేదు ఈ ఇయర్, అన్ని మ్యాచెస్ ఓడిపోయాం. బట్ స్టిల్ మన డ్రెస్సింగ్ రూమ్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుండేది చెప్పాలంటే. అన్ని మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా ఒకరినొకరు బ్లేమ్ చేయకుండా, సరే ఏదో అయింది కానీ ఎవ్రీ మ్యాచ్ అదే స్పిరిట్ తో అదే వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే గెలిచినప్పుడు అందరు బాగానే ఉంటారు, ఓడిపోయినప్పుడు కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అదొకటి. అండ్ యా, అంటే ఇప్పుడు ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తున్నది ఇది అని చెప్తారు కదా. ఇది వరకు మనం మాట్లాడుకుంటే జస్ట్ ఇప్పుడే కాండి, ఇది వరకు అంటే 10 years బ్యాక్ కూడా నీకు ట్రైన్స్ నడిచేవి కదా మొత్తం. అసలు 2010 టైం వరకు కూడా నాకు తెలిసి నీకు రంజీ క్రికెటర్స్ ఉందా ట్రైన్ లో పోయేవాళ్ళు ఇండియా మొత్తం అసలు. అంటే ఇప్పుడు అంతా మారిపోయింది. అయితే మొత్తం ఫ్లైట్స్ అనే, ఫ్లైట్స్ 5-star హోటల్స్, లేకపోతే ఇంకా నీకు అకామిడేషన్, ఇంకా నీకు ఇండియా క్రికెటర్స్ కి 5 star ఇస్తే మీకు తక్కువ ఇస్తారు. అసలు డిఫరెన్స్ ఏముంటది? ఇప్పుడంతా మారిపోయింది. మీరు చెప్పింది కరెక్టే. ఒకప్పుడు నేను కూడా చిన్నప్పుడు under-16 స్టేట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే భయం వేస్తుండే. ఎందుకంటే ఆ కిట్ బ్యాగ్ వేసుకొని ఆ మెట్లు ఎక్కి దిగి వేరే ప్లాట్ఫామ్ వెళ్ళాలంటే అక్కడే షోల్డర్ వెళ్ళిపోయేది. బట్ ఇప్పుడు బీసీసీఐకి చాలా ఫండ్స్ వచ్చిన కారణంగా మన రిచెస్ట్ బోర్డు కాబట్టి మన రంజీ ప్లేయర్స్ అందరికి కూడా ఫ్లైట్స్ ప్లస్ 5-star అకామిడేషన్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఏ హోటల్లో ఉంటారో రంజీ కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్ ఆఫ్ అకామిడేషన్, ప్రాక్టీస్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ లో ప్రతి ఒక్క ప్లేయర్ కి ఒకటే సింగిల్ పర్సన్ కి సింగిల్ రూమ్. రంజీలో ఉత్తి ఇండియా ప్లేయర్ కి ఇంకా టీమ్ కెప్టెన్ కి సింగిల్ రూమ్, మిగతా అంత ప్లేయర్స్ కి షేరింగ్ ఉంటుంది. ఎవరైనా ఇద్దరు ఉండాలి ఒక రూమ్ లో, దానికి మించి అంత సేమ్ ఇంకా అంతే. ప్రస్తుతం ఉన్న టీమ్ లో నీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఎవరైతే? నాకు సివి మిలెండ్, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. మేమిద్దరము ఆండ్రూ స్కూల్ లిటరీ under-11 నుంచి ఆడుతున్నాము. మేము under-13 స్టేట్ టీమ్ కి ఓపెనింగ్ బౌలింగ్ వేసాము, రంజీ ట్రోఫీ కూడా ఓపెనింగ్ బౌలింగ్ వేసాము. under-16 100 runs పార్ట్నర్షిప్ చేసాము, రంజీలో కూడా 100 runs పార్ట్నర్షిప్ చేసాము. సో చిన్నప్పటి నుంచి కలిసి ఆడతాం ఎప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఇండియా టీమ్ కి ఆడే వాళ్ళకి కాంట్రాక్ట్ సిస్టమ్ ఉంటుంది కదా, సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. అలా రంజీ క్రికెటర్స్ కి నీకు ఏమైనా ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ వాళ్ళు కొంతమంది కాంట్రాక్టెడ్ ప్లేయర్స్ ని తీసుకుంటారా, లేకపోతే అందరూ మ్యాచ్ ఫీ పరంగానా? అసలు ఎట్లా ఉంటది అది నీకు పేమెంట్ సిస్టమ్ అది? యాక్చువల్లీ అది కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది వచ్చింది, ఇంకా మన దగ్గర అప్లై కాదు. కానీ పాండిచ్చేరి, తమిళనాడు, కొన్ని వేరే అసోసియేషన్స్, విదర్భ వేరే చోట ఇంప్లిమెంట్ అయ్యింది. సో మనది కూడా మోస్ట్లీ ఇయర్ అండ్ నెక్స్ట్ నుంచి అవ్వబోతుంది. ఎట్లా అంటే లాస్ట్ 3 years అన్ని ఫార్మాట్స్ ఆడిన వాళ్ళు ఏ గ్రేడ్. సో నాకు తెలిసి మ్యాచ్ ఫీ కాకుండా ఏ గ్రేడ్ ఉన్న వాళ్ళకి 12 lakhs, బి గ్రేడ్ వాళ్ళకి 10 lakhs, సి గ్రేడ్ ఉన్న వాళ్ళకి 8 lakhs. ఎందుకంటే థ్యాంక్స్ టు విరాట్ ఇది కూడా ఆయననే చెప్పారు, గంగులు. ఎందుకంటే అన్ని మనకు కూడా జాబ్, ఇది కూడా ఈక్వల్ టు డాక్టర్ అన్ని. ఎందుకంటే అన్ని వదిలేసుకొని మనం క్రికెటే ఆడుతున్నాం, మనకి ఈ తప్ప వేరే ఏం లేదు.
అండ్ దానిపైన టావర్స్ చాలా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా ఒక గ్రేడ్ లాగా చేస్తే యాన్యువల్ శాలరీ లాగా ఉంటుంది, ప్లస్ మ్యాచ్ ఫీ వస్తే అదొక బోనస్ లాగా ఉంటుంది. సో ఐ థింక్ ఈ ఇయర్ నుంచి మన రంజీలో కూడా గ్రేడ్ సిస్టమ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన హైదరాబాద్ ఇంకా రాలేదు, నాకు తెలిసి వస్తూ ఉండొచ్చు. సో నువ్వు మంచి పాయింట్ చెప్పావు, ఇది కూడా ఒక ప్రొఫెషన్ అన్నట్టు. సో నీకు ఇప్పుడు మన ముఖ్యంగా ఇండియాలో, ముఖ్యంగా తెలుగు వాళ్ళల్లో ఎప్పుడు ఇది ఒకటి ఉంటది, ఆటలు ఆడుకుంటుంటే ఏం పనికిరావు అన్నట్టు చెప్తా ఉంటారు. సో నీకు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆ క్వశ్చన్ వచ్చిందా? నీకు చిన్నప్పుడు నువ్వు స్కూల్ లెవెల్ ఆడుతున్నప్పుడే ఏం ఆడతావురా, ఇండియా ఆడకపోతే వేస్ట్ కదా, నువ్వు ఎందుకు అసలు ఆడుతున్నావు, అసలు నువ్వు మంచిగా చదువుకుంటే ఇంజనీర్ అవుతావు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అన్నయ్య ఉన్నాడు, మీ సొంత అన్ననే ఇప్పుడు అమెరికాలో ఇంజనీర్. సో నీకు అలా ప్రెషర్ ఎప్పుడైనా వచ్చిందా అసలు? అంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరు, మా ఫస్ట్ అన్న బ్యాంక్ మేనేజర్, అండ్ సెకండ్ అన్న కూడా పెద్ద బిజినెస్ మ్యాన్, అండ్ ఫోర్త్ కూడా అంతే, అండ్ ఫోర్త్ అండ్ అనిపించింది నాతో పాటు నా చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు బాగా చదువుకునే వాళ్ళు. వాళ్ళు అడిగే ఏం క్రికెట్ ఆడుతావు ఎప్పుడు చూసినా, బట్ వాళ్ళకి ఎప్పుడు ఉండేది నేను స్కూల్లో వస్తే వాళ్ళని ఒకలాగా నన్ను ఒకలాగా ట్రీట్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఎప్పుడు నాలాగా ఉండేది అనిపించేది స్కూల్ టీంలో మనం ఆడినప్పుడు కానీ, స్కూల్ అందరం గుర్తుపట్టడం కానీ. సో నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు, ఎందుకంటే ఈవెన్ దో మా అన్న ఫోర్త్ అన్న ఇంజనీరింగ్ ఉన్నా, మేము అందరం చిచ్చాస్ లో వెళ్ళి తిన్నాం. రీసెంట్ గా హైదరాబాద్కి వచ్చినప్పుడు చిచ్చాస్ లో ఒక ఓనర్ గానీ ఒక వెయిటర్ గానీ నన్ను గుర్తుపట్టాడు. సో నువ్వు క్రికెటర్ అంటే అవును అని ఇట్లా ఇలా ఫోన్ తీసి చూపించాడు. సో చిచ్చాస్ లో నన్ను ఫోన్ తెప్పించి నాకు అప్పుడు అనిపించింది, ఎంత చదివినా ఈ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ కే వస్తుంది. అండ్ ఇట్స్ మోర్ దెన్ మనీ. మనం ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళకి ఇట్లా ఈ ఆదరణ కానీ, ఫ్యాన్స్ నార్మల్ గా మనకి ఇండియా ఆడితే అందరికి ఫ్యాన్స్ వస్తారు. సో ఆ ఫ్యాన్స్ అనేది అప్పుడంత ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్కడు మీ ఫ్యానే. బట్ ఈ స్ట్రగుల్లో, ఈ లెవెల్లో మిమ్మల్ని జెన్యున్ గా ఇష్టపడే వాళ్ళు ఈజ్ అ రియల్ ఫ్యాన్స్ అని నాకు అనిపిస్తుంది. సో నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫెల్ మనీ అనేది ఎప్పుడన్నా మనం సంపాదించచ్చు లైఫ్ లో. బట్ ఈ పేరు కానీ, ఇఫ్ సంబడి ఈజ్ యువర్ ఫ్యాన్ అండ్ దే వాంట్ టు బీ యూ, ఇఫ్ యూఆర్ మోటివేటింగ్ సమ్మన్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ దెన్ స్టడీయింగ్ అండ్ ఆల్ దట్. అండ్ అదే నాకు అనిపించింది. అంటే ఇప్పుడు అది సరే, ఇప్పుడు నీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఇట్స్ ఆల్ గుడ్ అండ్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నీకు నచ్చిన పని చేసుకుంటే అసలు నువ్వు చెప్పినట్టు ₹1,00,00,000 లేకపోయినా నీకు నెలకు 10,000 ఇచ్చినా గానీ ఓకే. కానీ ఇప్పుడు ఒక యావరేజ్ రంజీ క్రికెటర్, ఒక యావరేజ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఇండియాలో, ఒక యావరేజ్ మన దాన్ని ఏమంటారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు ఇండియాలో అందరి ఫేవరెట్ యావరేజ్ జాబ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే బెటర్ పొజిషన్ లో ఉంటాడా లేకపోతే తక్కువ ఉంటాడా? ఒక 20 years బ్యాక్ సిచ్యువేషన్ అట్లా కాదు. నీకు రంజీ క్రికెటర్లు అంత పేడ్ కాకపోతుండే వాళ్ళు చాలా తక్కువ సంపాదించేవాళ్ళు నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ఓకే, ఇప్పుడు ఒక రంజీ క్రికెటర్ అంటే అరే వీళ్ళకి డబ్బులు ఉండవు కదా అని ఫీల్ అవుతారా, లేకపోతే కాదు వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు, మంచి ఉద్యోగం అదే. ఇప్పుడు అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారే, మీ వాడు ఏం చేస్తాడంటే ఓకే క్రికెటర్ అంటే క్రికెటరా అని చూస్తారా, లేకపోతే క్రికెటర్ రంజీ క్రికెటర్ ఇప్పుడు IPL ఆడకపోయినా, ఇండియా ఆడకపోయినా పర్వాలే మంచి జీతగాడు అన్నట్టే చూస్తారా? అంటే అంటే రంజీ క్రికెటర్ కి ఒకప్పుడు మీరు చెప్పిన 100% 2 years బ్యాక్ అయితే ఛాన్సే లేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో కంపేర్ చేసుకోవడం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి రంజీ క్రికెటర్స్ కి చాలా బాగా పే వస్తుంది, ఎందుకంటే 25-26 lakhs వరకు వస్తుంది. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ గ్రేడ్ సిస్టమ్ అదే కాంట్రాక్ట్ 35 lakhs వరకు వస్తుంది. అండ్ ఒక ఇయర్ లో 35 lakhs వితౌట్ ప్లేయింగ్ IPL ఇస్ అ వెరీ బిగ్ అమౌంట్ ఐ ఫీల్. అండ్ ఇంకా మీకు ఇష్టం వచ్చింది చేస్తే ఒక సాఫ్ట్వేర్ నచ్చకపోయినా సిస్టమ్ ముందే పొద్దున్న సాయంత్రం వరకు కూర్చోవాలి. అండ్ మీకు ఇక్కడ మీ నచ్చిన స్పోర్ట్ మీరు ఆడడం. బట్ ఒక్కటి చూస్తే రెండింటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. రంజీ క్రికెటర్ ఈజ్ నాట్ స్టేబుల్, ఒక ఇయర్ ఇంజరీ ఉండి ఉండకపోవచ్చు, ఒక ఇయర్ ఆడినప్పుడు డబ్బులు సంపాదిస్తాడు. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటంటే ఆడకపోయినా నాకు సెట్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఉండేది. బట్ ఐ ఫీల్ వీ కాంట్ కంపేర్ బోత్, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెగ్యులర్ జాబ్ 95%, అంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ బట్ అది ఒక జాబ్ ఫర్ స్టెబిలిటీ. బట్ బీయింగ్ క్రికెటర్ ఇస్ జస్ట్ లైక్ 5%. లైక్ ఇండియాలో క్రికెట్, సినిమా అండ్ పాలిటిక్స్, ఈ మూడు ఇస్ ద బిగ్గెస్ట్ జాబ్స్. మన అక్కడ ఇట్స్ వెరీ రిస్కీ, బట్ క్లిక్ అయితే యూ విల్ బీ అమంగ్స్ దట్ 5% ఆఫ్ ద పీపుల్ వేర్ యూ ఆర్ లైక్ సెలబ్రిటీ అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో రిస్క్ అయితే ఉంది రంజీలో. ఐ విల్ నాట్ సే దట్ ఇట్ ఈస్ నౌ. ఒక ఆడినప్పుడు స్టేబుల్ ఇన్కమ్ అనేది రాదు, వస్తుంది, ఎందుకంటే ఆ ఇయర్కి వస్తుంది. బట్ యూ నెవర్ నో, మీకు తెలియదు. ఒక మ్యాచ్ లో ఒక క్యాచ్ పట్టింగ్ పోయి మన వెబ్ మంచి నిగితే, ఒక మీరు చెప్పినట్టు బ్యాటింగ్ షోల్డర్ టైర్ అయితే ఆ ఇయర్ డబ్బులే రావు మీరు ఆడకపోయి ఉంటే.
బట్ విత్ గ్రేట్ సిస్టమ్ మేబీ దెన్ యూ కెన్ సే దట్ మీరు అన్నట్టు ఒక పెళ్లి సంబంధం మాట్లాడినా రంజీ క్రికెట్ అంటే సరే ఆడికి నెలకి డబ్బులు వస్తాయి ఆర్ సంథింగ్ లైక్ దట్. మీరు చెప్పింది కరెక్ట్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకొంచెం డౌట్ లోనే ఉంటుంది, ఎందుకంటే క్రికెటర్ అనేది అన్స్టేబుల్ కదండి. ఇవాళ మన ప్లేస్ లో ఎవరు రేపు ఒకరు ఉంటారు మనం చేయకపోతే. బట్ ఇట్స్ ఈదర్ వే. ఒకసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలంతా సంపాదించేది ఒకటేసారి ఒక సీజన్ లో ఒక రంజీలో నాకు ఆడి ఐపీఎల్ ఆడగానే వాళ్ళ లైఫ్ అంతా సంపాదిస్తారు ఒకటే సీజన్ లో. సో 2 డిఫరెంట్ థింగ్స్. బట్ మీరు చెప్పిన దాంట్లో స్టేబిలిటీ మాత్రం సాఫ్ట్వేర్ కి ఉంటుంది. ఐఎమ్ గ్యారెంటీయింగ్ దట్ బికాస్ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వస్తుంది. బట్ మోర్ దెన్ దెమ్ రంజీ పీపుల్ గెట్ పేడ్ యాజ్ ఆఫ్ టుడే. బట్ దిస్ ఇస్ నాట్ స్టేబుల్. సో దట్ వాజ్ దట్. సో బాగా దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది నీకు రంజీ ట్రోఫీ ఎంత సీరియస్గా ఆడతారో మన దేశంలో. అసలు క్రికెట్కి ఉన్న ప్యాషన్ కానీ అది కానీ అసలు నీకు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రికెట్ గురించి కూడా చాలా బాగా చెప్పాడు అసలు రవితేజ. అసలు ఎంత సంపాదించగలము, ఎంత లూక్రేటివ్ కెరీర్ ఇది, ఒక సాఫ్ట్వేర్ జాబ్తో కంపారిజన్ ఎట్లుంటుంది. సో చాలామంది బడ్డింగ్ క్రికెటర్స్ ఒకళ్ళు వింటుంటే వాళ్ళకి కొంచెం సెక్యూరిటీగా అనిపించచ్చు ఇదంతా. సో లేదా పేరెంట్స్ ఎవరైనా వింటుంటే వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఇది ఒక మంచి ఇది అనిపించింది. సో మంచి సబ్జెక్ట్. అండ్ మై ఫేవరెట్ పార్ట్ అయితే ఇంటర్వ్యూ మొత్తంలో అయితే నీకు స్లెడ్జింగ్ స్టోరీ ఎప్పుడైతే తను రిషి ధవన్ తో అయిన ఇన్సిడెంట్ గురించి చెప్పాడు, అది మాత్రం అసలు కిరాకుండే అసలు. సో ఎనీవే అదనమాట. సో మీరు ఈ ఎపిసోడ్ విన్న తర్వాత మీరు ఫస్ట్ ఎపిసోడ్ ఒకవేళ ఫస్ట్ పార్ట్ ఇంటర్వ్యూ వినకపోయింటే ఖచ్చితంగా వినండి. దాంట్లో మోస్ట్లీ ఐపీఎల్ రిలేటెడ్ స్టఫ్ ఉంది. సో నీకు T20 క్రికెట్కి ఎట్లా అడాప్ట్ అవ్వడం ప్లేయర్స్, ఇంకా ప్లస్ మెంటల్ హెల్త్ గురించి కూడా చాలా డిస్కషన్ చేసాం దాంట్లో. సో చెక్ దట్ ఎపిసోడ్ అవుట్. మా షో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో అది కాకుండా మీరు మమ్మల్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మాకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మాకు అక్కడ అందజేయచ్చు మీరు. అంతేకాకుండా మేము మాకేమైనా సపోర్ట్ చేయదలుచుకుంటే మీకు బై మీ కాఫీ లింక్ ఒకటి షేర్ చేస్తాం మేము, షో డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని ద్వారా మాకు ఏమైనా డొనేషన్ చేయొచ్చు. ఆ డొనేషన్ ద్వారా మేము ఈ పాడ్కాస్ట్ని ఇంకా బెటర్ చేయడానికి చాలా చేస్తున్నాము. సో అవన్నీ చేయొచ్చు. అండ్ ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఇది, ఎవరైనా యాపిల్ పాడ్కాస్ట్లో కనుక మా పాడ్కాస్ట్ని వింటుంటే మీరు ఖచ్చితంగా మాకు రేటింగ్ వేసి రివ్యూ రాయండి. మమ్మల్ని చాలా హెల్ప్ చేస్తుంది అది. మా పాడ్కాస్ట్ని రికమెండేషన్ లిస్ట్లో పైకి వెళ్ళాలంటే ఇప్పుడు రివ్యూస్ ఎక్కువ ఉండి నీకు రేటింగ్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటే మేము లిస్ట్లో పైకి వెళ్తాం అనమాట. సో అది వెరీ ఇంపార్టెంట్. సో ఐఫోన్ యూజర్స్ ప్లీజ్ గివ్ అస్ అ రివ్యూ అండ్ లీవ్ అస్ అ రేటింగ్. సో అది కాకుండా మీరు గూగుల్ పాడ్కాస్ట్లో ఆండ్రాయిడ్ యూజర్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా పాడ్కాస్ట్ని. మంచిగా మీకు ఎట్లా ఉంటుందండి గూగుల్ పాడ్కాస్ట్లో ఒకసారి సబ్స్క్రైబ్ కొడితే మీకు న్యూ ఎపిసోడ్ రిలీజ్ కాగానే మీకు ఒకసారి యాప్ ఓపెన్ చేయగానే న్యూ ఎపిసోడ్స్ లిస్ట్లో వచ్చేస్తుంది. మీరు ఇంకోటి కూడా చేయొచ్చు గూగుల్ పాడ్కాస్ట్లో. మా పాడ్కాస్ట్ షో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ కూడా వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. మా న్యూ ఎపిసోడ్ మాది రాగానే మీకు ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేటట్టు కూడా మీరు గూగుల్ పాడ్కాస్ట్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మా ఉన్న మేజర్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఉన్నాం మేము మా పాడ్కాస్ట్ మీరు వినడానికి. సో మేక్ షూర్ యూ యూజ్ ద ప్లాట్ఫామ్ దట్ ఈస్ కన్వీనియంట్. మీకు యాపిల్ పాడ్కాస్ట్ అయినా, గూగుల్ పాడ్కాస్ట్ అయినా, స్పాటిఫై అయినా, లేదంటే స్టిచ్చర్ అయినా, సో ఓవర్ కాస్ట్ అన్నిట్లో ఉన్నాం మేము. సో మీ ఫోన్లో మీకు ఏది ఈజీగా వాడనుకుంటుందో అది వాడచ్చు మీరు. అండ్ ఇంకోటి అసలు ఇవన్నీ కాకుండా యాక్చువల్గా మన దేశీయ ప్లాట్ఫామ్స్ అయిన సావన్ అండ్ గానాలో కూడా మా ఎపిసోడ్స్ అప్లోడ్ అవుతుంటే కొద్దిగా అవి కేడెన్స్ కొంచెం అప్పుడప్పుడు అటు ఇటుగా 2-3 రోజులు లేట్గా అప్లోడ్ అవ్వడం లాంటివి అవుతుంటాయి. బట్ ఎవరైనా మీకు ఆ సావన్ ఇంకా గానా అలవాటు అయితే అక్కడ మా పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ అవ్వడం, ఫాలో అవ్వడం కూడా చేయొచ్చు. సో ఈ వారానికి ఇవే ముచ్చట్లండి. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మేము ఇంకో వెరైటీ ఎపిసోడ్తో రాబోతున్నాము. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా దగ్గర పడుతుంది. సో దాని గురించి కూడా మేము ఎపిసోడ్ చేయబోతున్నాము. సో స్టే ట్యూన్డ్, స్టే సేఫ్. బయటికి వెళ్ళకండి. బయటికి వెళ్తే కనుక మాస్క్ వేసుకొని వెళ్ళండి, లేదా డబుల్ మాస్క్ వేసుకోండి. నేను క్రికెట్ నాయకుడు రాహుల్ సైనింగ్ ఆఫ్.